పాన్ ఈ పదం వినగానే నాకు గుర్తొచ్చే ఫస్ట్ మాట చెయ్యి కానీ అది చేయకు. ఈ మాట నేను ఎందుకు అన్నానో మీకు వీడియో లాస్ట్‌లో ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చేస్తా. ఇంకపోతే పాన్ అడిక్షన్. దీనికి ఏజ్ లిమిట్, జెండర్ అంటూ ఏమీ లేదు. మీరు చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా మీరు చివరికి ముసలివాళ్ళైనా కూడా దీనికి చాలా ఈజీగా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి కాబట్టి. అండ్ ఈ పాన్ అడిక్షన్ ఎంత డేంజరో పోను పోను మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఈ వీడియోలో నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ టాపిక్‌కి జస్టిఫికేషన్ చేయడానికి నేను చాలా అంటే చాలా డీప్‌గా వెళ్ళబోతున్నాను. సో ఈ వీడియోని అందరూ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సెల్ఫ్ హేట్ అంటే ఏమీ లేదబ్బా. పాన్‌ని ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల నీ మైండ్ మీద అండ్ నీ థింకింగ్ మీద నీకే నమ్మకం పోతుంది. చివరికి నువ్వు ఏం చేయాలన్నా గానీ ఒక కాన్ఫిడెన్స్ లేని పర్సన్‌గా నిన్ను నువ్వు చాలా అన్‌వర్తీగా, నేను వేస్టు, నేను దేనికి పనికిరాను అని ఒక ఫాల్స్ అజంప్షన్‌లో నువ్వు ఉండిపోతావు. చివరికి దీనివల్ల డిప్రెషన్‌లోకి వెళ్ళే ఛాన్స్ కూడా చాలా ఎక్కువుంది. ఎక్స్‌ట్రోవర్ట్ టు ఇంట్రోవర్ట్ అంటే ఏం లేదబ్బా. ఒక ఎక్స్‌ట్రోవర్ట్ అయిన పర్సన్‌ని పాన్ అడిక్షన్ ఒక ఇంట్రోవర్టెడ్ పర్సన్‌గా మార్చేస్తుంది. అదెలా అంటే నువ్వు చిన్నప్పటి నుంచి అందరితో చాలా యాక్టివ్‌గా ఉంటావు. గేమ్స్ ఆడతావు, ఫన్ క్రియేట్ చేస్తావు. అందరికీ కావాల్సిన ఒక పర్సన్‌గా నువ్వుంటావు. కానీ ఈ పాన్‌కి ఒక్కసారిగా నువ్వు అడిక్ట్ అయ్యాక మొత్తం మారిపోతుంది. నీకు భయం, మొహమాటం అన్నీ అలవాటవ్వడం స్టార్ట్ అవుతాయి. జనాలతో కలవడానికి ఇష్టపడవు. నీ రూమ్‌లోనే నువ్వు ఉంటావు. అందరూ నీతో ఉన్నా గానీ నువ్వు ఒక ఒంటరి వాడివి అండ్ నీకు ఎవ్వరూ లేరు అని ఒక ఫాల్స్ డిప్రెషన్‌లోకి నువ్వు వెళ్ళిపోతావు. అండ్ ఇంకా అందరితో కలవడం కాదు కదా, కనీసం నీ రూమ్‌లోంచి కూడా బయటికి రావడం మానేస్తావు. ఈ పాన్ అనేది చాలా డేంజర్ అబ్బా. ఎందుకంటే దీనికి ఒక్కసారి అడిక్ట్ అయ్యావా, నీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మీద కూడా చాలా అంటే చాలా ప్రభావం ఉంటుంది. ఎందుకు అంటే నీ ఫీలింగ్స్ నీ కంట్రోల్‌లో ఉండే స్టేజ్ నుంచి వాటి కంట్రోల్‌లోకి నువ్వు వెళ్ళిపోయేంత దిగజారిపోతుంది నీ మైండ్ సెట్. ఒక్కొక్కసారి ఎక్స్‌ట్రీమ్ కోపంగా ఉంటావు. ఒక్కోసారి ఎక్స్‌ట్రీమ్ హ్యాపీగా ఉంటావు. చిన్నదానికి కూడా చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతావు. అది హ్యాపీనెస్ కావచ్చు, బాధ కావచ్చు, కోపం కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ మితిమీరిన యాంగ్జైటీ, డిప్రెషన్ వల్ల బైపోలర్ డిసార్డర్ అనే వ్యాధి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దీనివల్ల నీకే కాదు, నిన్ను ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఒక అబ్బాయి మాక్సిమం రోజుకి ఎన్నిసార్లు సెక్స్ చేయగలడు? 1 టైమ్, 2 టైమ్స్, లేకపోతే మహా అయితే 3 టైమ్స్. ఒక్కొక్కసారి సెక్స్ చేసేటప్పుడు ఒక అబ్బాయి ఎంత టైం యావరేజ్‌గా స్పెండ్ చేయగలడు అని గూగుల్ చేస్తే అది 5-10 మినిట్స్ అని చూపిస్తుంది. అయితే ఈ పాన్ అడిక్షన్ వల్ల ఒక మనిషి తను అంతసేపు చేయాలి, ఇంతసేపు చేయాలి, అన్నిసార్లు చేయాలి, ఇన్నిసార్లు చేయాలి అని అన్‌రియలిస్టిక్ గోల్స్ అండ్ ఫేక్ ఫ్యాంటసీస్ పెట్టుకొని రియలిస్టిక్ వరల్డ్‌కి చాలా దూరంగా ఉంటాడు. అండ్ రియాలిటీని అర్థం చేసుకునే క్యాపబిలిటీని కోల్పోతాడు. అండ్ రియాలిటీని అర్థం చేసుకునే మెచ్యూరిటీని కోల్పోతాడు. అండ్ ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటూ బయట ప్రపంచాన్ని పట్టించుకోవడమే మానేస్తాడు. అండ్ ఇది మితిమీరిన మతిమరుపుకు కూడా దారితీస్తుంది. మీకిప్పుడు ఒక సినారియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. జస్ట్ ఇమాజిన్, ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తూ ఉంది. అండ్ ఒక అబ్బాయి ఆ అమ్మాయిని చూసాడు. చూసిన వెంటనే జనరల్‌గా ఏమనుకుంటాడు? అబ్బా! అమ్మాయి చాలా బావుందిరా అని అనుకుంటాడు. అయితే ఈ పాన్ అడిక్షన్‌కి గురవ్వడం వల్ల ఆ అబ్బాయి అమ్మాయిని చూసే పర్స్పెక్టివ్ పూర్తిగా మారిపోతుంది. ఫస్ట్ ఫేస్ చూసి తర్వాత బాడీ దగ్గరికెళ్ళే చూపు, ఫస్ట్ బాడీ దగ్గరికెళ్ళి అట్ లాస్ట్ ఫేస్‌ని చూసేంత స్థాయికి దిగజారిపోతుంది ఒక మైండ్ సెట్. సో మనకు అవసరమా చెప్పండి ఈ పాన్ అడిక్షన్‌లు అవి? మానేయండబ్బా. వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు చెయ్యి కానీ అది చేయకు అని నేనెందుకన్నానో ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చినట్టే ఉన్నాను కదా. సో నీకేం అర్థమైందో నాకు కింద కామెంట్ చేయి. అండ్ ఈ వీడియోని అబ్బాయి, అమ్మాయి, చిన్న, పెద్ద, ముసలి, ముతక అని తేడా లేకుండా అందరికీ షేర్ చేయి. నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటే నీకు ఈ వీడియో ఖచ్చితంగా ఎంతో కొంత సెన్సిబుల్‌గానే అనిపించుంటుంది. సో ఈ వీడియోకి ఒక లైక్ కొట్టు. అండ్ వెళ్ళేటప్పుడు చిన్న రిక్వెస్ట్, కొంచెం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకో అబ్బా. మన ఛానల్ 1000కి చాలా దగ్గరుంది. 1000 సబ్స్క్రైబర్స్‌కి
చాలా అంటే చాలా దగ్గరగా ఉంది. సో హోప్ వి విల్ రీచ్ 1K. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని కూడా యాక్టివ్లో చేసుకో. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.